సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఉన్నటువంటి ఎడమ కాలువకు భారీగా కండిపడటంతో దాదాపుగా 1000 ఎకరాలకు పైగా వరి పొలాలు నీట మునిగాయి. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎడమ కాలువ వద్ద గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ భారీ వర్షాలకు పోలేరు రిజర్వాయర్ నుండి బ్యాక్ వాటర్ ఎడమ కాలువకు వస్తూ ఉండటంతో పైనుంచి నాగార్జున సాగర్ వాటర్ కూడా వస్తూ ఉండటంతో ఈ భారీ వరద తాకిడికి భారీ గండి పడిందని, మరో 2 రోజుల్లో ఈ వరద ఉధృతి తగ్గిన వెంటనే కాలువ గండిపడిన ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరించడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి రైతుకి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాగిత రామచంద్రపురం గ్రామ ప్రజలు, రైతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి వద్ద తమ బాధను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, ఐపీఎస్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. పలు ప్రాంతంలో అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో పడింది. 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్లలో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంక్లో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ, ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి 4 రోజుల లోపల ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రభుత్వ పరం నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మాట్లాడుతాను. గండి పూడ్చడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? జనరల్గా లెఫ్ట్ కెనాల్ ఆగిపోయినాయి కదా వాటర్ పూడ్చడానికి. సరే, ఇప్పటికిప్పుడే ఎమర్జెన్సీ ఏం లేదు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అటు ఇటు. ఇప్పుడు సూర్యాపేట సిఈ గారు చెప్పే అంచనాల మేరకు 1 రోజుల్లో గండి పూడ్స్తారు చెప్పడం జరుగుతుంది. సార్, జిల్లా వ్యాప్తంగా ఎంత అంచనా వేస్తారు సార్ పంట నష్టం? 1000 ఎకరాలు. ఇప్పుడు మొన్ననే కదా భారీ వర్షాలు అయింది. ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము. రేపు ఎల్లుండి ఎన్యూమరేషన్ చేసి ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి మాకు సరే, తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా సహాయ చర్యలు కావాలో ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది చెప్పి Iran